అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు కళింగ యుద్ధం చేసి భారీ రక్తపాతాన్ని చూసి చెలించిపోయి అన్నిటినీ త్యజించి బౌద్ధ మతాన్ని స్వీకరించిన చారిత్రక ప్రదేశమైన భువనేశ్వర్కి దగ్గరలో ఉన్న ధౌలి శాంతి స్తూపం వద్ద ఇప్పుడు మనమున్నాము. అసలు ఇప్పుడు మనం ఇక్కడ నిలబడి ఉన్న ఈ ప్రాంతానికి ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పదండి, ఇక్కడ 1970లో జపాన్ బౌద్ధ సంఘం శాంతి సంఘం సహకారంతో ఒక శాంతి స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఇది అశోకుడికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. పదండి, లోపలికి వెళ్ళి ధౌలి శాంతి స్తూపం ఎలా ఉంటుందో, దాని చారిత్రక విశిష్టత ఏంటో తెలుసుకుందాం. ఇదిగోండి, చాలా మంది స్కూల్ పిల్లలు ధౌలి శాంతి స్తూపాన్ని చూడడానికి వెళ్తున్నారు. ఈ పిల్లలందరినీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే దేవుణ్ణి చూడడానికి అన్నారు. ఏ దేవుణ్ణి చూడడానికి అంటే బుద్ధుణ్ణి చూడడానికి అని చెప్తున్నారు. చూసారా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ధౌలి శాంతి స్తూపం. అహింస, శాంతి, మానవత్వానికి ఇది ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. అసలు ఈ ప్రాంతం అంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. ధౌలి శాంతి స్తూపం మధ్యలో చక్కగా బుద్ధుడు ఎంత ప్రశాంతంగా ఆసీనులై ఉన్నారో చూడండి. శాంతి స్తూపానికి వెళ్ళడానికి ముందు నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్తాను. ఇప్పుడు మనం ఉన్నది ధౌలి హిల్స్ మీద. ఇక్కడే కళింగ యుద్ధం జరిగింది. లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన ప్రాంతంగా దీన్ని చెబుతూ ఉంటారు. ఇదిగోండి, అక్కడ కనిపిస్తున్నదే దయా నది. ఇప్పుడు అది నీళ్లతో నిండి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు మాత్రం రక్తంతో నిండిపోయి రక్తంతో ఏరులైన ప్రాంతంగా ఆ దయా నదిని చెబుతూ ఉంటారు. దయా నది ఎంతో మంది జీవితాలని చూసిందని, ఎర్రగా మార్చిందని దీనికి ఒక పేరు అనేది ఉంది. అలాగే యుద్ధ వినాశనాన్ని కళ్ళారా చూసిన అశోకుడు ఇకపై ఎన్నడూ యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసి దిగ్విజయ నుంచి ధర్మ విజయ మార్గాన్ని ఎంచుకున్న ప్రదేశం ఇది అని చెబుతూ ఉంటారు. అసలు కళింగ యుద్ధం గురించి అశోకుడు వంటి మహా చక్రవర్తి ఒక బౌద్ధ మతాన్ని స్వీకరించి శాంతి, అహింస బోధని ఎంచుకున్న మార్గం అంటూ చెప్పాల్సిన ప్రాంతం ఇదే. అయితే శాంతికి ప్రతీకగా ఈ మార్గాన్ని, ఈ ధౌలి స్తూపాన్ని చూడ్డానికి లక్షలాది మంది అంతర్జాతీయ పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తుంటారు. పదండి, పైకి వెళ్దాం. మహాచక్రవర్తి అయిన అశోకుడు అనగానే మనకి రాజసం గుర్తొస్తుంది, రాజరికం గుర్తొస్తుంది, వారి వారసత్వం గుర్తొస్తుంది, వంశ చరిత్ర గుర్తొస్తుంది. అశోకుడు బౌద్ధ మతం స్వీకరించినా సరే ఆయన రాచరికానికి గుర్తుగా బౌద్ధ స్తూపం, శాంతి స్తూపం వద్ద ఇదిగోండి గర్జిస్తున్న 2 సింహాలను ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళి చూస్తే బుద్ధుడికి అలాగే అశోకుడికి సంబంధించిన అనేక వెలకట్టలేని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, ఇదే ధౌలి శాంతి స్తూపం. ఇక్కడ అశోకుడి పాదముద్రలు ఉన్నాయి, అలాగే ఆయనకు సంబంధించిన శిలా శాసనాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. పూర్వం 261లో కళింగ యుద్ధం జరిగితే ఆ తర్వాత చంద్ర అశోక్ కాస్త ధర్మాశోక్గా మారిపోయాడు. అందుకు గుర్తుగా నిర్మించిందే ఈ ధౌలి శాంతి స్తూపం. ఈ ధౌలి శాంతి స్తూపం చుట్టూ కూడా ఆయనకు సంబంధించిన అనేక అంశాలని శిల్పాల రూపంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు, బుద్ధుడు ఎంత చక్కగా శయన ఆసనంలో పడుకుని ఆయన మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇదిగోండి, ఇటు చూశారు అంటే ఇక్కడ కూడా మన బుద్ధుడికి సంబంధించిన, అశోకుడికి సంబంధించిన అనేక చిత్రాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ అశోకుడి పాదముద్రలు, ఆయన రాసిన రాతి శిలాశాసనాలు, ఏనుగు శిల్పం, ఇతర అనేక విషయాలు ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. కానీ ఎవరికి కూడా లోపలికి వెళ్ళడానికి ఎలాంటి ఎంట్రీ ఉండదు. మొత్తం ఈ ధౌలి స్తూపం చుట్టూ తిరుగుతూ ఈ పరిసర ప్రాంతాలని చూస్తూ ఈ చరిత్రను తెలుసుకోవడంలోనే పర్యాటకులు నిమగ్నమై ఉంటారు. ఇక్కడ ప్రతి ఏడాది కళింగ ధౌలి మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మన చరిత్రను తెలుసుకోవడానికి, బుద్ధుడి గురించి, అశోకుడి గురించి తెలుసుకోవడానికి ఇది ఒక మహా గొప్ప ప్రదేశంగా చెప్పొచ్చు. ఒకప్పుడు మారణ హోమం జరిగిన ప్రాంతం, రక్తం ఏరులై ప్రవహించిన ప్రాంతం ఇప్పుడు శాంతిని, మానవత్వాన్ని, అహింసను బోధిస్తోంది. ఒకవైపు అశోకుడికి, ఇంకొక వైపు మహారాజు అయిన గౌతముడికి కూడా అనేక రకాలైన పోలికలు ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. మనందరికీ తెలిసిందే కదా, మహాచక్రవర్తి అయిన గౌతముడు కూడా అన్నిటినీ త్యజించి
బుద్ధుడిగా మారిపోతాడు. అలాగే అశోకుడు కూడా ఎన్నో రాచరికాలని, సౌఖ్యాలని, సౌభాగ్యాలని అన్నిటినీ అనుభవించి అలాగే బుద్ధుడి మార్గంలోకి వెళ్ళి ఇలా మంచి గొప్ప శాంతిని బోధించే వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పటికీ మనకి కళింగ యుద్ధం అనగానే అశోకుడు గుర్తొస్తాడు. ఆయన ప్రబోధించిన శాంతి ప్రవచనాలు గుర్తొస్తాయి. ఆయన స్వీకరించిన శాంతి బౌద్ధ మతం అనేది కూడా మనకి గుర్తొస్తూ ఉంటుంది. మొత్తానికి ఇలా పిఐబి డిజిటల్ మీడియా టూర్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒడిశాలో చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి వచ్చిన మేము ఇక్కడ జరుగుతున్న ఈ కళింగ మహోత్సవాన్ని చూడడానికి అలాగే ధౌలి స్తూపాన్ని చూడడానికి వచ్చాము. అసలు మనం ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకుని ఉంటాం కదా, కళింగ యుద్ధము అని, రక్తం ఏరులై పారింది అని. ఇక్కడే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించిన ప్రాంతం. వీటన్నిటిని కూడా మేము కళ్ళారా చూడడం, మీ అందరికీ చూపించడం అనేది మాకు కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి చారిత్రక ప్రదేశాల గురించి పుస్తకాల్లో వినడమే తప్ప తెలుసుకోవడం, కళ్ళారా చూడడానికి అవకాశం కలగడం అనేది మనకి చాలా తక్కువగా వస్తూ ఉంటుంది.